गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయి గారి యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క పర్యవేక్షణలు ఈరోజు మనం శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని సద్గురు సేవ అనే 18వ అధ్యాయంలోని అంశాలని వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం అనన్య చింతన ఎలా చేయాలి, పూజ ఎలా చేయాలో, సత్సంగం ఎలా నిర్వహించుకోవాలో, ఇలా ఒక్కొక్కటి 17 అధ్యాయాలు దాటి 18వ అధ్యాయంలో అడుగు పెట్టాం. ఈ 18 అత్యంత శ్రేష్టమైనది. ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన సాధనా ఫలం ఈ 18వ సద్గురు సేవ ద్వారానే అది సఫలీకృతం కావడానికి అవకాశం ఉంటుంది. ఈ 17 అధ్యాయాల సారాంశం అంతా అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే 18వ అధ్యాయాలకి మనం అడుగు పెట్టగలము. అడుగు పెట్టిన తర్వాత ఆ సద్గురు సేవలోని అంతరార్థం గ్రహించిన తర్వాత దాన్ని పదిలంగా చివరి శ్వాస వరకు ఉంచుకోవడమే సాధకులు చేయవలసిన కర్తవ్యము. అందుకే చూడండి, మన వెన్నుముక కింది 18 ఉంటాయట. అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఆ 18 దాటిన తర్వాత సహస్ర భేదం కలుగుతుందట. అందుకే శబరిమలలో 18 సార్లు వెళ్ళిన తర్వాత ఇప్పుడు గురుస్వామి అని అంటారు. అంటే 18 మెట్లు. అంటే ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క భావాన్ని పెంచుకుంటూ పోవాలి. పోయిన తర్వాత 18వసారి పోయినప్పుడు ఈ కొబ్బరి చెట్టు నాటారు. అంటే తన సాధనంతా కూడా సఫలీకృతమైనట్టు. కొబ్బరి పైన టెంక గట్టిగా ఉంటుంది, లోపల మనసు తెల్లగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, భావాలు తీయగా ఉంటాయి. ఆ స్థితి పొందడమే 18 సార్లు వెళ్ళి 18 మెట్లు ఎక్కి ఆ కొబ్బరి చెట్టు నాటడం అంతరార్థం అది. అలాగే ఇప్పటి వరకు మనం పారాయణ అనుకున్నాం, సత్సంగం అనుకున్నాం, పూజ అనుకున్నాం, అనుకున్నాం, శ్రద్ధ అనుకున్నాం, సబురి అనుకున్నాం, ఉలామనకర భావాన్ని పెంచుకోవాలనుకున్నాం. ఇవన్నీ ఒక్కొక్క మెట్టుకి సద్గురు సేవలో పరిసమాప్తి చేసుకొని ఆ భావాన్ని అనుభూతి పొందుతూ ఇతరులకు ఆ అనుభూతిని ప్రసాదించడమే ఈ అధ్యాయంలో సారాంశం. దీని ఉదాహరణ బాబా యొక్క తన గురు సేవ మన గురించి చెప్తుంది. బాబా ఒక మాట చెప్తాను, ఉపదేశం సాధులు నేను సేవలు ఉపదేశించాను, నా సాంప్రదాయం లేదు. మరి ఏం చేశాడు? తన ఒక గురువుని ఆశ్రయించాడు. అది మా సాయినాథ గ్రంథంలో వివరంగా చెప్పబడి ఉంది. అప్పుడు ఆ గురువు గారు ఏమన్నాడు, నేను చెప్పినట్టు చేయగలిగితే నా వెంట రావాలి, నేను చెప్పినట్టు చేయగలవాడు మాత్రమే కుదార్థం అవుతాడు. ఈ రెండు అండర్లైన్ చేసుకోవాలి. నేను చెప్పినట్టు చేయగలిగితేనే నా వెంట రా, కాదు నా వెంట రావడం ఎందుకు? సమయం వృధా. వచ్చిన తర్వాత నేను చెప్పినట్టు చేయగలవాడే కృతార్థుడు అవుతాడు. మరి నేను చెప్పింది చేయకుండా మీ బుద్ధిగా ఆలోచిస్తున్నప్పుడు మీరు ఎలా కృతార్థుడు కాగలరు? ఎందుకని వాళ్ళ గురువు గారు చెప్పాడు, తాను సాధన చేశాడు, అనుభూతి పొందాడు, ఆ అనుభూతిలో నుంచి నీకు అనుభూతి ప్రసాదిస్తున్నాడు. ఆయన ప్రసాదిస్తాడని నిశ్చయంలో ఉండాలి, సబురిలో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఆయన వెంట వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పినట్లు సూచన చేయగలగాలి. భావాన్ని ఏం చేశాడు? బావిలో తరగతి వేలాడి తీశాడు. కొంత సమయం వచ్చాడు, ఎలా ఉన్నాను పరమాణం తెలియకూర్చారన్నాడు. ఒక్క వాక్యం బాగానే ఉంది. ఆ శరీరేశ్వరం మనం దర్శించాలి, ఊహించకూడదు, దర్శించాలి. అలా దర్శించడం మాత్రమే మనకి అవగాహన వచ్చినట్టు, లేకపోతే తెలుసుకున్నట్టు. తెలుసుకోవడం వేరే, అర్థం చేసుకోవడం వేరే, అవగాహన చేసుకోవడం వేరే, అనుభూతి పొందడం వేరే.
ఎప్పుడైతే పరమానందులు ఉన్నాడు, ఆ పరమానందం ఎలా ఉంటుంది? సంతోషంతో కూడా ఉంటుంది. ఏది ఇది లేక గురువు గారు వచ్చారు కదా అని చెప్పకపోతే ఎలా అనే భావన ఉండదు. అలా చెప్తే ఆయన తెలియకపోతే కదా. పైకి మాత్రం నా గురువు గారు బాగా ఆనందంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను బాధపడుతూ కూడా, అంటే ఆయనకు తెలియదా? ఆయనకి ఇప్పుడు ఆయన మనసుకు చెక్కినప్పుడు మాత్రమే మనం కృతజ్ఞతలు కాగలము. ఆయన మనసు తట్టుకుని ఆయన ఆలింగనం చేసుకున్నాడు, పక్కపడే చేతితో నిమిరాడు. ఎప్పుడైతే ఆయన హస్తస్పర్శ, ఆయన చూపు బాగా కలిగిందో, ఇంకా తల్లి, తండ్రి, ఇల్లు, వాకిలి అనే లౌకిక బంధాలన్నీ ఉన్నాయి, మరుపుకు వచ్చాయట. మరుపుకు వచ్చాయని మర్చిపోవడం కాదు, వాటి పట్ల ధ్యాస ఉండదు, అదే శాశ్వత భావన ఉండదు. అది శాశ్వతము అనేది మర్చిపోతాడు. అది ఇక్కడ మరుపుకి వచ్చాయని చెప్పడం. మరి వాడు గురువు గారు చేశారు, నిరంతరం ఆత్మనిష్టలో ఉండిపోయాడు. నిష్ట అంటే నేను చెప్పాను, అంకిత భావము. అలా ఎప్పుడైతే ఉందో ఈ ప్రపంచం తన శరీరం ఉన్న సంగతి మర్చిపోయాడు. ఆహార ధ్యాస లేదు. బాబానే అన్నీ చేయాల్సి వచ్చింది. చివరికి మతమత విద్యార్థులు కూడా ఆయన శుద్ధి చేయాల్సి వచ్చింది. మూడు పదాలు ఇవన్నీ కూడా, 3 వాక్యాలు. ఆహారం వెచ్చకపోవాలి, తీసుకురావాలి, ఆయన తిరిగించాలి, మలమత విధానం శుభ్రం చేయగలగాలి, అవి చూస్తూ ఎదురుగా కూర్చోగలగాలి. కూర్చుని ఆయన మనకి ఏం చెప్తాడా, మనం ఏం చేస్తామా అని శివుని ముందు నంది ఉన్నట్టుగా అలా కూర్చోగలగాలి. అలా కూర్చోగలిగితే అప్పుడు అంటాడు ఆయన, నువ్వు 7 సంవత్సరాలు అవతల ఉన్నా సరే నీ వెంటనే నేను కాపాడుతాను, నువ్వు ఎంత దూరంగా నా ముందు నేను నిన్ను కాపాడుతాను. అంటే మనుషులు ఎంత దూరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనసుతో వాళ్ళని కాపాడుతుంటారు. అది ఉపదేశమే కావచ్చు, అనుగ్రహం కావచ్చు, మరేదైనా కావచ్చు. తాబేలు తన గుడ్లను పెట్టి ధ్యాసతోనే దాన్ని పిల్లలను చేసినట్టుగా. అందుకే చెవిలో ప్రత్యేకంగా పక్క నుండి ఉపదేశించడం ఆ సాంప్రదాయం కాదు. అందుకని బాబా కూడా ఉపదేశం కోసం పరుగులెత్తవద్దు. ఎందుకు పరిగెత్తవద్దన్నారు? అసలు ఉపదేశం అంటే శాస్త్ర ప్రకారంగా ఉపదేశం ఏంటంటే ఎప్పుడు వీలవుతుందంటే, ఏ మంత్రం అయితే తను అనుష్ఠించి ఆత్మ సాక్షాత్కారం పొంది భవ సాక్షాత్కారం పొందుతారో వాడు మాత్రమే ఉపదేశించడానికి అర్హుడు. అంతే కదండి. ఒక దాంట్లో ప్రావీణ్యం సంపాదించగలిగితే ఇక్కడ ప్రావీణ్యం చేయగలడు. తను ప్రావీణ్యం సంపాదించకుండా అలా చేయి ఇలా చేయని చెప్పి వాడే ప్రావీణ్యం చెందుతాడు. ఈత రాని వాడు ఈత నేర్పించినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా అది ఆట కావచ్చు, పాట కావచ్చు, వాడి సంస్కారం నుంచి తగిన విద్య నేర్పిస్తారండి గురువు గారు. ఇప్పుడు పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. పాండవులు ఒక్కొక్కరికి విద్యలో వాడి సంస్కారం, వాడికి అటువంటి విద్య నేర్పిస్తాడు. ధర్మరాజు ఒకటైతే, భీముడికైతే ఒకటైతే, అర్జునుడికి ఒకటైతే, నకులుడికి ఒకటి, సహదేవుడికి ఒకటి. వారు దాన్ని ఆరి తేరిన తర్వాత, వాడు భగవత్ అనుభూతి పొందిన తర్వాత వాడికి ఒక మాట చెప్తాడు గురువు గారు. ఏమని చెప్తాడంటే, నువ్వు భగవదానుభూతిని పొందినా సరే సాధకావస్థలో ధ్యానాన్ని నిర్వర్తించు. ఈ పదం కొంచెం మనకు కష్టంగా అనిపించవచ్చు. నువ్వు ఎంత శక్తిని పొందినప్పటికీ కూడా నువ్వు సాధకుడుగానే వెళ్ళవు. ఎందుకని? శ్రేష్ఠులు ఏది ఆచరిస్తారో దాంట్లో ఇతరులు ఆచరిస్తారు. నాకు అన్ని వచ్చే కదా అనుకుంటే అన్ని వచ్చిన దాంట్లో ఎదుటి వాడు కూడా ఉంటాడు. వాడు ఇది చాలా తేలిక మాటలుగా అనిపిస్తుంది, కానీ మొదటిది సాధించడమే కష్టం. ఏదా మొదటిది? ఒక విద్యలో ఆరి తేరిన తర్వాత, భగవత్ అనుభూతి కలిగిన తర్వాత
ఇది మొట్టమొదటిది. ఆ తర్వాత నువ్వు సాధనలో నిర్వర్తించిన విధంగా తర్వాత చూద్దాం. మరి ఆరి చేరాలి, అనుభూతి పొందాలి. దాని వెనక ఎంత శ్రమ, ఎంత కృషి, ఎంత పట్టుదల, ఎంత అంకిత భావం, ఎంతటి ధైర్యం, ఇవన్నీ కలిగి ఉండాలి. అదే 4D ఫార్ములా చెప్పుకుంటుంటాం మనం అప్పుడప్పుడు కూడా. అంటే డెడికేషన్గా, డిటర్మినేషన్గా, డైనమిజంగా, డిసిప్లిన్గా, ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆరి చేరగలవు, అనుభూతి పొందగలవు. అంత పోయిన తర్వాత నువ్వు సాధకుడుగానే మెలగు. అంటే ఇక్కడ మనం మొదటి సాధ్యం కష్టపడినాడు, అప్పుడు ఆని ఏ విధంగా మనం దాన్ని ఆచరించాలి, ప్రయత్నించాలనే విషయం సద్గురు యొక్క సేవ ద్వారా మనం తెలుసుకోగలగాలి. అంటే ఇక్కడ సాధన చేసి దాని అనుభూతి పొంది వాడికి బుద్ధి పుట్టి ఎవరికైనా ఉపదేశిస్తే అంటే ఇచ్చేవాడికి ఇవ్వాలని బుద్ధి పుట్టాలి. అనుభూతి పొందారు, చేశారు అనుకోండి, ఎవరికంటే వాడికి దాన్ని చెప్పడు. నేను పోయి నాకు నేర్చుకోవాలి బుద్ధి పుట్టింది కాబట్టి నువ్వు నేర్పబోయా అంటే అది నేర్పినా కూడా ఫలితం మాత్రం ఉండదు. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు ఆ ఉద్దేశం ఉండదు. అప్పుడేమవుతుంది, ఆ మంత్రదేశం తీసుకున్నా కూడా వాడికి తీసుకున్న వాడికి అనుభూతి కలుగుతుంది. ఎప్పుడు? ఆయన బుద్ధి పుట్టి ఇచ్చినప్పుడు. బుద్ధి పుట్టి ఇచ్చినప్పుడు తీసుకున్న వాడికి ఫలితం ఉంటుంది. బుద్ధి పుట్టకుండా బలవంతంగా చేపించుకున్నాడు అనుకోండి, తీసుకున్న వాడికి ఫలితం ఉండదు. ఎవరు బాగా పాడతారండి, అద్భుతంగా పాడతారు, తన్మయతంతో పాడతారు. ఆ పాట విన్నాం. ఆ తర్వాత ఎక్కడో కలిసినప్పుడు మీరు బ్రహ్మాండంగా పాట పాడారండి, ఆ పాట మళ్ళా పాడండి అంటారు. అప్పుడు పాడాలని అది బుద్ధి పుట్టలేదు, తగిన వాతావరణం కాదు. కానీ బలవంతమని పెడతాడు. బలవంతం పెట్టాడు కాబట్టి పాడతాడు. విన్నవాడికి బాగుండొచ్చేమో, పాడిన మాత్రం తాజాత్యం ఉండదు. విన్నవాడికి బాగా ఉంటుంది, వాడికి తాజాత్యం ఉండదు. చూడండి ఇక్కడ చెప్పిన ఉపదేశం చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఉపదేశం అంటే చెవులో మంత్రం ఊదేయడం మన ఉద్దేశం మాత్రం కాదు. అందుకని గురువు దగ్గరికి వెళ్ళి నిరంతరం సేవ చేస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో. ఎందుకని అంటే మీరే నాకు శరణ్యం, నా భారమంతా మీదే అని గురువు పిలిచి ఉపదేశం ఇచ్చేదాకా వాళ్ళు సేవ చేస్తూ ఉండేవాళ్ళే కానీ అడిగేవాళ్ళు మాత్రం కాదు. ఉపదేశంగా దేవుడిని మన పరిస్థితి ఏంటి? నేను రోజు నీకు అభిషేకం చేస్తున్నా, నాకేమి ఇస్తామనే లెక్కలో ఉంటాం మనమంతా కూడా. రోజు నీకు పొలమాల వేస్తున్నా, నాకేమి ఇస్తామనే దాంట్లో మనం ఉంటున్నాం. కానీ అప్పట్లో ఉండేవాళ్ళు ఎన్నాళ్ళు సేవ చేసినా నాకు ఉపదేశం ఇవ్వడం ఏమిటి, ఫలానా వాడికి ఇచ్చాడే నాకెందుకు ఇవ్వలేదు అనే ఆలోచన కూడా వచ్చేది కాదు. గురువుకి ఇష్టపడాలి, గురువు ఇష్టపడి ఇవ్వాలి, అప్పుడే మనకు అనుభూతి కలుగుతుంది. అందుకంట ప్రసాదం 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 మనం ఎత్తుకో, గురువు గారి ఎంగిలి ప్రసాదం మనం తినడం కాదు. ఆ తిరిగి ఇక్కడ పెట్టిన ఎంగిలి తినప్పటికీ మనకి వచ్చేస్తుంది అనుకుంటాం, ఏమి కాదు. ఆయన సంకల్పంతో ఇచ్చిన చిన్న మెతికైనా అది అనుగ్రహం. మనంతరం మనం తీసుకునే అనుగ్రహం కాదు. ఇట్లాంటి మనం చేస్తూనే ఉంటామండి. మరి ఆ అనుభూతి పొందాలంటే ఏం చేయాలి? బాబా చెప్పాడు, ఏమీ ఆశించకుండా గురువు చెప్పినట్టు చేయడమే. ఇక్కడ గురువు అంటే ఏదో 4 మాటలు చెప్పేవాడు గురువు కాదండి, ప్రవచనాలు చెప్పేవాడు గురువు గారు కాదండి. సద్గురు లక్షణాలు చెప్పాడు, సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత్వము. అటువంటి వాడి గురు సంగతి చెప్తున్నానండి ఇక్కడ. అటువంటి వాడి చెప్పి నీకు ఫలితం ఉంటుంది. లేకపోతే పుస్తకాలు ఎన్ని మంత్రాలు లేవండి. మరి గురువు ఎందుకు చెప్పాలి అంటే, గురువు తన అనుభూతి పొంది ఉంటాడు కాబట్టి, ఆ అనుభూతి పొందాలి కాబట్టి సద్గురువు సేవ దించారండి ఇక్కడ.
ఆ అనుభూతి ఇవ్వాలంటే ఎవరికంటే వారికి ఇస్తారా? ఆడికి ఇవ్వాలని సంకల్పం కావాలి. ఇది బాగుందండి, ఒకేసారి 10 సార్లు 12 సంవత్సరాలు సేవ చేసుకునేది కరెక్టేనా అంటే, ఆడ సేవ చేసుకుంటున్నాడనే ఆలోచన ఆ గురువు గారికి ఉండదు. ఇది అసలైన పాయింట్ అండి. ఇది నేను సేవ చేస్తున్నా అని అంటుంటాం. ఆయన సేవ చేసుకుంటున్న ఆలోచన ఆయనకు రాదు. ఎందుకని? వీడు మనవాడనే భావన అనుకుంటుంది కాబట్టి. వాడు తమ బిడ్డే ఎంతమంది తమ దగ్గర ఉన్నా సరే వాళ్ళకు అలాగే అనిపిస్తుంది, అందరూ బిడ్డలుగా అనిపిస్తాయి. అటువంటి దృష్టి ఉన్న వాళ్ళు, అలా దృష్టి ఉన్నప్పుడు వాళ్ళు పిలిచి ఉపదేశం ఇచ్చినప్పుడు అనుభూతి కలుగుతుంది. అనుభూతి కలిగిందని నిదర్శనం ఏమిటి? నాకు అనుభూతి పొందాను అంటాను నేను. అంటే నిదర్శనం ఏమిటి? ఒక్కసారి ఆ అనుభూతి పొందిన తర్వాత లౌకిక విషయాల వైపు మనసు వెళ్ళమన్నా వెళ్ళదు. మన లౌకిక ప్రవృత్తులన్నీ కూడా పగడ్బందీగా మారిపోతాయి. సంపూర్ణమైన వైరాగ్యం ఏర్పడుతుంది. అది ఉత్తమ స్థితి. కొంచెం మధ్యమ స్థితి ఉంటుందండి. లౌకికమైన కర్తవ్యాలను నిర్వహించడానికి మాత్రం కొంచెం ప్రజ్ఞ ఉంటుంది. తక్కినవన్నీ విస్మరింపబడతాయి. తక్కిన సమయం అంతా గురువుకి అంకితం అవుతుంది. ఇది మధ్యమం. అంటే పని చేస్తూనే ఉంటాడు. పని పూర్తయిన తర్వాత గురు సేవలో ఉంటాడు, లేదా పనే గురు సేవగా భావిస్తాడు. చీక ప్యాకెట్కి అసలు అలవాడిపోయినప్పుడు ఆకలేస్తే ఇల్లు గుర్తొస్తుంది. అలా లౌకిక బంధాలు దానంతటితే విడిపోతుంది. ఎప్పుడు? అనుభూతి కలిగినప్పుడు. ఆ అనుభూతి ఎలా కలుగుతుంది? సద్గురు సేవ చేసినప్పుడు. ఆ సద్గురు సేవ ఎలా చేయాలి? బాబా చేసినట్టు. ఇక్కడ బాబా చేసినట్టు అంటే బాబా ప్రత్యక్షంగా ఇల్లు వారిని చేయడం లేదు. మనం చేసే ప్రతి పని నాకు భగవంతుడు ఇచ్చాడు, అది సద్గురు సేవ. నాకు భగవంతుడు ఇచ్చాడు అంతే, ఇది భగవంతుడు ఇచ్చిన పని అని చేయడమే ఇక్కడ సేవ. నేను చెప్పినట్టు చేయగలవాడే కృతార్థుడు అవుతాడు అన్నాడు. నేనంటే ఎవరు? భౌతిక శరీరమా? ఈ ప్రకృతి అంతా ఆయనే, ఈ సృష్టి అంతా ఆయనే, సకల జీవరాశి అంతా ఆయనే. మరి అవి మనకేం చెప్తున్నాయి? అవి చెప్పినట్టు చేయడమే కృతార్థుడు అవుతాడు. నేను భౌతికంగా ఇది బాబాను, రామును, కృష్ణును, ఇంకొక శరీర రక్త మాంసాన్ని కూడిన శరీరాన్ని ఆరాధించడము కాదు. నేను అనేది వ్యక్తి కాదు. ఇది మనం బాగా పాయింట్ పట్టుకోవాలండి. ఇక్కడ నేననే పదం వాడేసి స్వప్రయోజనం ఉపయోగించుకుంటుంటారు చాలా మంది కూడా. కాబట్టి ఇది చాలా గమనించాలి మనం ఇక్కడ. అందుకే రామకృష్ణ స్వామి మాట అంటాడు, ఒక చేతితో పని చేయి, ఒక చేతితో భగవంతుడి పాదాలు పట్టుకో. అది ఎలా వీలవుతుందండి? వీలవుతుంది, ఎందుకు వీలు కాదు? సిటీ బస్సులో పోతున్నాం, నిలబడడానికి స్థలం లేదు, పట్టుకోవడానికి కమ్మి లేదు, ఇంతలో సెల్ ఫోన్ మోగుతుంది, ఒంటి కాళ్ళ మీద సెల్ ఫోన్తో మాట్లాడడం లేదా? ఒక చూస్తాను గబక్కలు పట్టుకుంటున్నామా లేదా? వీలు కాదని స్టాకులు వెతకడం, పెట్టడం, చెప్పడం సులభమే. మరి అలా చేయడం లేదా మనము? అదే ట్రైన్లో పోతున్నప్పుడు కూడా ఒక సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాం, ఒకవైపు మన సూట్ కేసు దృష్టి పెట్టుకునే ఉన్నాం. సూట్ కేసు చాలా దూరంగా ఉంది, మనం దూరంగా ఉన్నాం. ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతున్నాం. అంతకుముందు సూట్ కేసు దృష్టి ఉంది, మన ఇక్కడ పని పడింది, ఇది మాట్లాడుతున్నాం, మన దృష్టితో ఆ సూట్ కేసు మన సూట్ కేసు మీద ఉంది. అది రామకృష్ణవరం చెప్పింది. అతను ఉపదేశం ఎందుకు తీసుకోవాలి?
మన ప్రశ్న. ఎందుకంటే వాడు సాధన ఆరంభంలో ఉన్నాడు కనుక ఏం చేసినా అటువంటి అనుభూతిని పొందలేడు. ఎందుకు ఉదయం తీసుకోవాలి? నేను అన్ని పనులు చేస్తూనే ఉంటుంటా, కానీ ఆ పని ఏ విధంగా చేయాలో నాకు తెలియదు. ఏ విధంగా చెప్పి కూడా ఒకటి కావాలి. అదే ఉపదేశం అంటే పక్కన కూర్చోబెట్టి చెప్పడం. ఎట్టట్టు చేయడమా, ఏ విధంగా చేయడమా, జీవిస్తున్నా ఏ విధంగా జీవిస్తున్నాం. అందుకని అది ఎవరు చెప్తాడు? అనుభూతి పొందిన వాడు చెప్తాడు. అటువంటి గురువు తమ సాంగత్యం చేత వీడికి చిత్తం శుద్ధమయ్యేట్లు చేస్తాడు. అందుకు పక్కన ఉంటాడు. మీరు ఎటు పని చేస్తున్నారో ఈ విధంగా చేయి, ఈ విధంగా చేస్తే బాగుంటుంది. దాన్ని ఉపదేశం అంటారు. అంటే పక్కన కూర్చోబెట్టి చెప్పడం అని. ఉపదేశం అంటే చెవులో మంత్రం అనే మంత్రము తంత్రము అనే మంత్రం భావన ఉంటే పక్కన పెట్టాలి దాన్ని. ఎప్పుడైతే ఆ సద్గురు యొక్క సాంగత్యంతో ఉంటాడో వీడు మనసు చిత్తశుద్ధి పరిశుద్ధం అవుతుంది. అప్పుడు వాడి సన్నిధిలో ఉన్నసేపు లౌకిక చింతన లేకుండా పోతుంది, చింత లేకుండా పోతుంది. అందుకే సత్సాంగత్యము, సజ్జన సాంగత్యము ఎందుకు చెప్పారు? మన పిల్లలకి ఎందుకు మంచి వాళ్ళతో స్నేహం చేయాలని మనం ఎందుకు చెప్తున్నాము? అందుకని వీడిని తమ సన్నిధికి చేర్చుకుని వాడి మనసును ఒక పాకాన తీసుకువచ్చి ఇప్పుడు చెప్తే వీడి మాట వింటాడు అని అప్పుడు చెప్తాడు అనమాట. సాన్నిధ్యంగా చెప్పడు. సాన్నిధ్యం వచ్చిన తర్వాత అతనికి తన మీద ఇష్టము, గౌరవము, అభిప్రాయం ఏర్పడిన తర్వాత అప్పుడు మనం చెప్పితే వాడు వింటాడు. అంటే వచ్చిన వాడి పరిస్థితి ఎలా ఉండాలంటే మనం ఏదో ఈయన దగ్గర ఉదయానికి వచ్చాము అనే భావం పోవాలి. అంటే ఆయన గురువు, నేను శిష్యుని భావం పోవాలి. మరి గురువు అనే భావం పోతే మరి ఏం భావం ఉండాలి? ఈయనే నాకు తండ్రి, ఈయనే నాకు తండ్రి, ఈయనే నాకు సర్వస్వం అన్న భావము, ప్రేమ ముందు కలగాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పోవాలి, పరతత్వం పోవాలి, తన అనేది రావాలి. తనవాడు అనే భావం ఎప్పుడు వస్తుందో స్వేచ్ఛ ఉంటుంది. ఆ పర అనే భావం పోవాలి, తననే భావం హృదయంలో రావాలి. ఇప్పుడు కొత్త బాలపల్లి ఇంటికి వచ్చారనుకోండి, ఎలా ఉంటాం మనం? దూరంగా బెరుగ్గా ఉంటాం. అటువంటి సంబంధం మానేవాలి. గురువుకు శిష్యునికి మధ్య అడ్డు అనే భావం పోవాలి. అందుకు గురువు సేవ చేసుకోవడం, అడ్డారా ఇడ్డారా అని చెప్పడం. ఈ వాక్యాలు మనం బాగా పట్టుకోవాలి, జాగ్రత్తగా వినాలి. ఏదో వింటున్నాము, అది అయిపోయింది అనే భావన కాదండి. సద్గురు సేవ అంటే ఎలా ఉంటుందో మాస్టర్ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే బాబా అంటాడు, అడ్డు కూడా కూలదేరా, నీకు నాకు భేదం లేదని చెప్పాడు బాబా. దానికి ఏం చేయాలి? ఈయనే నా తల్లి, ఈయనే నా తండ్రి, ఈయన నా సర్వస్వం, అంతా వీరే. ఆయన వేరు కాదు, మనవాడు, నేను ఆయన వాడిని. గురువుకి అటువంటి సంబంధం ఉండాలండి. ప్రకృతి చరిత్రలో ఒక పిల్లవాడికి సన్యాసి దీక్షిస్తా ఉంటే వాళ్ళ తల్లి ఏడుస్తూ కూర్చుంటే అప్పుడు ఆయన ఏమంటాడు? నీకు వాడి మీద ఎంత ప్రేమ ఉందో అంతకు వీరిట్ల ప్రేమ నాకు వాడి మీద ఉంది, అందుకని వాడికి ఉపదేశిస్తున్నా. చూడండి, అక్కడ కోసం చరిత్రగా చెప్తున్నాడు. అంటే వీరిట్ల ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే వాడికి చెప్తాడు. వీళ్ళిద్దరికి కూడా అనుబంధం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి మనం జరగవలసింది ఏంటంటే నేను వేరు అనే భావం పోవాలి.
ఆయనే సర్వస్వమని భావం కలగాలి. అట్టి స్థాయికి మనసు ఎదగాలి. ఒక వాక్యం చూడండి, వేరనే భావం పోవాలి. ఆయనే ఇప్పుడు చెప్పుకున్నాం, తల్లి తండ్రి సర్వము నీవే అని భావం కలగాలి. కలిగి సరిపోదు, అటువంటి స్థాయికి మనసు ఎదగాలి. ఇప్పుడు కూడా గురువుకి వీడు వేరనే భావం ఉండదు, శిష్యుడికే ఉంటుంది. కాబట్టి శిష్యుడికి ఆ భావం పోవాలి, అంటే ఆశ్రయించిన వారికి భావం పోవాలి. గురువుకి ఎప్పుడు ఉండదు, అంత సమానుడి. అందుకే కదా బాబా బావు అని పిలిచేవాడు, సోదరా అని పిలిచేవాడు. మరి బాబా సోదరాలను పిలిచినప్పుడు బాబాతో అతి సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అప్పట్లో? కాబట్టి ముందు మనకు బెరుకుపోవాలి. అయ్యో అడిగితే ఏమో, అడగకపోతే ఏమో అంటే ఏమిటి? మనం ఆయన దగ్గరికి వెళ్తానే ఇది నా సొంత ఇల్లు, ఇది గురువు గారి ఆశ్రమం, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని బెరుకుపోవాలి. అటువంటి వాడి అలవాటి పడి ఉండడం చేత వాడి మనసులో ఆత్మ సంబంధం ఏర్పడుతుంది. అయితే బెరుకుపోవడానికి ఒక సమయం పడుతుందండి. ఆ బెరుకు పోగొట్టడం కోసంగా గురువు తన దగ్గర కొంతకాలం ఉంచుకుంటాడు, సేవ చేయించుకుంటాడు, 10 మందితో కలుపుతాడు, ఆ విధంగా తర్ఫీదిస్తాడు. మనకి మాస్టర్ గారికి బెరుకుపోవడానికే మాస్టర్ గారు మనకి ఈ సత్సంగం అనేది ఏర్పరిచాడు, సామాజిక సేవ చేయడానికి అవకాశం ఇచ్చాడు, 10 మందితో కలిసి మాట్లాడే ధైర్యాన్ని మనకి ఇచ్చాడు. అప్పుడు ఈ సమాజంలో మన కుటుంబం అనే భావం ఏర్పడినప్పుడు ఆ ప్రకృతి నీకు ఉపదేశిస్తుంది, ఆ ప్రకృతి నేను తన దగ్గరకు తీసుకుంటుంది. అప్పుడు గురువుకి తమ పట్ల ఎంత ప్రేమ ఉందో వారికి అర్థమవుతుంది. ఇప్పుడు మాస్టర్ గారికి మన మీద ఎంత ప్రేమ ఉందో మనం చేసే చర్యల వల్ల, పనుల వల్ల మనకే అర్థమవుతుంది. ఏమని? ఎవరికి రాని ఇవన్నీ అవకాశం మనకిచ్చాడు భగవంతుడు, మాస్టర్ గారు మనకి ఇచ్చారు. అంటే మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉంది. అప్పుడు గురువు గారికి అర్థం తెలుస్తుంది అనమాట, ఒరే నా మీద వీడికి ఇట్లాంటి ప్రేమ ఉంది, ఇట్లాంటి భావం ఉంది. అటువంటి పరస్పరం మనం మన మాస్టర్ గారితో అనుభవించుకుంటూ వస్తున్నామండి. మాస్టర్ గారు మనకి ఇంత అవకాశం ఇచ్చాడంటే మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉంది అనే భావం మనం గుర్తించాలి. మనం గుర్తించిన తర్వాత మాస్టర్ గారు కూడా అంటే చెప్పుకుంటాం, ఆయన పట్ల మనకి ఎంత భావం ఉందో మనకు అర్థమవుతుంది. మరి అలా భావం అర్థం కాకపోతే ఎట్లా? తమ పట్ల ఇట్లా అటువంటి భావం ఉందని మనకి అర్థం కాకపోతే ఎట్లా? ఒక ఇంట్లో ఒకడు ఉన్నాడు, మన వాడిగా చూసుకుంటున్నాం మనమేమో, వాడేమో పరాయి వాడు చూస్తున్నాడనే భావన వాళ్ళలో ఉంటుంది. దానికి మనం ఏం చేస్తాం? మాస్టర్ గారు ఏమో మనవాడు అనుకుంటున్నాడు, మనమేమో మాస్టర్ గారికి వాళ్ళని గౌరవిస్తున్నానండి, వాళ్ళకి అనుభూతిస్తున్నానండి, మనం చూడడం లేదని మనం పడికి మనం దూరంగా ఉన్నాం అనుకోండి, నష్టం ఎవరికి? ఎందుకు అలా ఏర్పడుతుందంటే లౌకికంగా అలా ఉన్నాయి, ఈ సమాజం అలా ఉంది. వేళగానే వాళ్ళ ఇంటికి భోజనం పోవాలనిపిస్తుంది అనుకోండి, అయ్యో పోతే ఏమవుతుందేమో, వాళ్ళ కష్టం కలుగుతుందేమో, ఏమనుకుంటాడేమో అని అనిపిస్తుంది కదండి. ఆ భావం మన నన్నులో జీర్ణించకపోవడం వల్ల సద్గురువు పట్ల కూడా మనకు అటువంటి భావన ఏర్పడుతుంది అని అంటున్నారు మాస్టర్ గారు. అలా కాకుండా వెళదాం, వాటిని ఎదుట తిన్నాం, ఆయన ఏమనుకుంటాడు, మనవాడే అనుకుంటే వాడు ఏమనుకోడు కదా. మనం కూడా చూడండి, మన వాళ్ళు సొంతంగా వచ్చినప్పుడు వాడేమంటాడు, అయ్యో ముందు చెప్పుడు కూడా ఏదే చెప్పేదే, నువ్వేదైనా అది పెట్టు, ఏమి లేదా అన్నంలో నీళ్ళు పోసి పెట్టు తింటాం, నీకు నాకేమో ఏది పెట్టి మన ఇద్దరి మధ్య ఏమింది భేదభావం అని అంటారండి. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఈ లౌకికం ఊరిపోయేశారు. బెరుకు అనేది వాడు వేరు నేను వేరు, వాడు ఎక్కువ నేను తక్కువ అనే భావన అంటే ఈ భగవంతుడి పట్ల కూడా అటువంటి భావన కలుగుతుంది.
అంటే ఒకవేళ దానికి విరుద్ధంగా మాట్లాడామనుకోండి సమాజంలో కూడా ఉండలేము అని కూడా చెప్తున్నాడు మాస్టర్ గారు. అలా కాకుండా ఎవరో కొంతమంది పూర్వజన్మ రుణానుబంధం ఉన్న వాళ్ళు మాత్రమే మరొక కుటుంబంలో కలిసిపోతారు. చక్కగా వివరిస్తున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. అంటే సద్గురు సేవ రావాలన్నా, సద్గురు అనుగ్రహం పొందాలన్నా ఎంతో పూర్వజన్మ రుణానుబంధం ఉండాలి. ఆ రుణానుబంధాన్ని మనం, ఆ పూర్వజన్మ పుణ్యాన్ని మనం పెంచుకోగలగాలి. అందుకే మాస్టర్ గారు ఎవరో పూర్వజన్మ రుణానుబంధం ఉన్న వాళ్ళు మాత్రమే మరొక కుటుంబంలో కలిసిపోతారు. ఎందుకు కలుస్తారో వాళ్ళకి తెలియదట. ఎవరెవరు ఎందుకు కలుస్తారో వాళ్ళకి తెలియదు. అలా కుటుంబంలో ఒకరిగా కలిసిపోతారు. ఆ కలిసిపోవడమే రుణానుబంధం, ఆత్మబంధం, ఆత్మ సంబంధం. ఇది ప్రత్యేకంగా నన్ను గమనించాడే అనుకోవడానికి అవకాశం లేదు. వాడు నన్ను గమనించాడు, నేను వాడిని గమనించాడనే దానికి అవకాశం లేదు. అంటే ఈ ఇద్దరికి కూడా పూర్వజన్మ రుణానుబంధం సంబంధం ఉంది. అటువంటి వాళ్ళే కలుస్తారు. రుణానుబంధం లేని వాళ్ళు విడిపోతారు. దగ్గరకు చేరదీసినా కూడా సరే వాళ్ళు నిలబడలేరు, ఉండలేరు, వెళ్ళిపోతారు. ఎట్లా ఏ శాఖ ఉండదు, ఏదో ఉండదు, ఏదో ఒక శాఖ ఉంటుంది, విడిపోతారు అంతే. అట్లాంటి ఎవరంటే వారు కలవలేరండి, ఎవరంటే వాళ్ళు కలుపుకోరండి. మాస్టర్ గారు మనం కలుపుకున్నాడంటే మాస్టర్ గారికి మనకి రుణానుబంధం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఆ కృతజ్ఞతాభావం కలిగి ఉండగలగాలి. మాస్టర్ గారికి బాబాకి రుణానుబంధ సంబంధం, కొన్ని జన్మల సంబంధం ఉంది, అది మనం గుర్తుపెట్టుకోగలగాలి. నానాశాస్త్ర దగ్గరని రమ్మని పిలుస్తాడు, 1, 2, 3, 4 పిలుస్తాడు, 10 ఇంకోసారి పిలుస్తాడు. అప్పుడు విసుక్కుని వస్తాడు నా బాబా దగ్గరికి. ఎందుకు నన్ను పిలిపించారు అని అడుగుతాడు. పిలిపించడానికి కారణం ఏమి లేదురా నాయన, నీకు నాకు ఎన్నో జన్మల సంబంధం ఉంది అంటాడండి ఆనందచంద్రకర్కి. కారణం ఏమిలే, ఏదో సంబంధం ఉంది, అందుకని నేను పిలిపించా, అందుకని నేను మాట్లాడుతున్నా, అందుకని నేను కలుపుకుంటున్నా. ఆ వాక్యం గుర్తుపెట్టుకుంటే సద్గురు సేవ ఎలా చేయాలో అనే విషయం మనకు అర్థమవుతుందండి. మనకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఇంకా సద్వినియోగం చేసుకోవాలి, ఇంకా ఇంత రుణాలను పెంచుకోవాలి, జన్మజన్మలకి ఆయన మనం ఉండాలి అనే భావన పెరుగుతుంది. అలా భావన పెంచడం కోసమే మరదర్శన మాస్టర్ గారు మనకు సత్సంగము, పారాయణము, సామాజిక సేవ, ఐకమత్యము ఇన్ని మనకు ప్రసాదించాడండి మన మీద అనుగ్రహంతో. నాకు కాబట్టి ఇచ్చాడనుకున్నాను అనుకోండి, మనం దూరం వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ అటువంటి సంబంధం కలిగిన తర్వాత ఇంకా ఆ సంబంధం కొంచెం దూరమైంది అనుకోండి, కొంచెం వెలితి కనిపిస్తుంది ఏది రుణానుబంధం ఉన్న వాడికి. అలా కాకుండా కొంతమంది అందులో ఏమనలేరు, ఏమనకుండా వెళ్ళిపోతారు, వాడే నష్టపోతాడు. ఇది స్పష్టంగా చూసిన విషయము అని మాస్టర్ చెప్తున్నాడండి. ఆశ్రమంలో ఉన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే అక్కడక్కడ ఆశ్రమాలు మాస్టర్ గారు చూసింది, మనకి ఎప్పుడైతే అటు దూరం లేదో ఆ మహాత్ వైపు నుంచి కూడా అట్లాగే దూరం ఉండదు. మనమే దూరం పెంచుకుందాం అనుకోండి, మనకి నష్టపోతాం. మనం దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయాలి. మనం కొత్తగా వచ్చాం కదా, ఇక్కడ పద్ధతులు ఏమిటో మనకు పెద్దగా తెలియదు, ఆ పని చేస్తే తప్పేమో, ఈ పని చేస్తే తప్పేమో అనుకుంటూ ఉండకూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని పనులు మనదే. ఒకరు చెప్పేది ఏంటి, ఇది మన పని, మన ఆయన కార్యం కోసం వచ్చాం. అలా కాకుండా వాడు చెప్తేనే చేస్తాను అనే ముభావం ఉన్నాం అనుకోండి, ఆ ఆర్గనైజ్ కూడా ముభావంగానే ఉంటాం. ఒక ఫంక్షన్ అనుకోండి, ఒక ఫంక్షన్ టీచర్ పోయినాము, మా హ్యాపీలో కుర్చీలో కూర్చున్నాం, పని చెప్తే చేస్తామని అంటే వాడు చూస్తాడు, వాడు వీడు చెప్తే చేస్తాడా చేయకపోతే వాడి పని మనకు పని చెప్పాడు వాడు. అలా కాకుండా ఒక ఫంక్షన్ ఇది మంది అని కలుపుకలుగా చేశామనుకోండి, ఎట్లా ఉంటుంది ఆలోచించండి. ఇది మనకు అనుభవమే.
ఆచార్య భగవద సేవా సంస్థకి మనందరికీ అనుభవం. చెబితే చెయ్యం, మనసు పుట్టి చేస్తాం, చేస్తున్నాం, చేయబోతేనే ఉంటామని అనుకుంటున్నాం. ఇది మన పని అని హృదయపరంగా భావించి వెళ్ళి చేస్తే ఆయన కూడా చనువుగా పనులు చెప్పడం మొదలు పెడతాడు. అక్కడ ఏర్పడుతుందండి సఖ్యత. అప్పుడేమంటాడు, రై హరిబా పెట్టు, రై పడిపోయి పని చూడరా అని ఆయన మనకి పురమాయిస్తున్నాడు. మాస్టర్ గారు ఒక ప్రశ్న వేస్తారు, ఏంటి మాస్టర్ గారు స్కూల్ కాలేజీ పని చేసుకుంటున్నావు, ఇంట్లో పని చేసుకుంటున్నావు, పుస్తకాలు రాస్తున్నావు, లెటర్స్ రాస్తున్నావు అంటే ఆయన ఒకే పని చేస్తాడు, పని చేసేవాడికి అని పని చెప్తూనే ఉంటాడు ఆయన. చేయనుడికి ఎందుకు చెప్తాడు ఆయన? చేసే చెప్తూనే ఉంటాడు, ఎందుకంటే ఆయన మీద ప్రేమ. వాడు ప్రతి పని చేస్తున్నాడు కాబట్టి ఆ పని చేయించుకోవడం ద్వారా ఎదుడు పుణ్యాన్ని అతడికి ప్రసాదిస్తున్నాడు. అబ్బా నాకే నిపుణులా అనుకునేవాడిని నేను, నా పోటీగాడు, నేను ఒక్కనే చేయాలా అని అనుకునేది ఇప్పటి వరకు. ఇప్పుడు ఆ విధానం ఉంటే కొద్దిగా మార్చుకోవాలి నేను. కాబట్టి సద్గురు సేవలో అంతరార్థం ఇది. ముందు బెరుకుతనం పోవాలి, చదువు ఏర్చుకోగలగాలి. ఇంకోటి అట్లా చేస్తున్నది ఏమవుతుందంటే, ఆ గురువు గారు ఆయన మాస్టర్ గారు చెప్పారు అనుకోండి, అదేంటి మాస్టర్ గారు నేనేమో వాడికి అలా చెప్పావు, ఈరోజు ఇలా చెప్తున్నావే, దీనికి సమన్వయం ఎలా కుదురుతుంది అని చదువు ఏర్పడుతుంది. ప్రశ్నించే అధికారం కూడా వస్తుంది. ఇప్పుడు మా శ్యామ బాబాని, ఏంటి బాబా ఉపవాసం మనకు బొల్లి తినవద్దన్నావు, ఇప్పుడు తింటే బాగుంటుంది అన్నావు అని స్వేచ్ఛగా అడగగలిగాడు కదండి. అటువంటి చదువు కావాలి, అంతేకాదు బెరుకు ఉండకూడదు. మరి అంటే ఆయన గురువు గారు ఏమనుకుంటారేమో, మనం తినేస్తారేమో అనే భావన ఉండకూడదు. అది స్పష్టంగా చెప్తున్నాడు. అందుకని ఆ చనువే పాగలపాడు గురువు గారి దగ్గర మాస్టర్ గారు అనేక ప్రశ్నల సమాధానం కాబట్టి మనకు అందించాడు. అదేవిధంగా రాకాడ బాబా గారి దగ్గర కూడా ఆ విధంగా మాస్టర్ గారు ఉండగల బెరుకు లేదు. రాకాడ బాబా గారిని చుట్టుకోకపోయిన ఆ వ్యక్తి బెరుగుతనంతో ఉన్నాడు, కానీ మాస్టర్ గారు మాత్రం బెరుగుతనం లేదు. అది మనం ఇక్కడ గమనించాలండి. నిజమైన సద్గురు సేవ అంటే ఈ భావంతో ఉండాలి. అంటే ఏంటి, ఇది మన పని, ఇతరులది కాదు అనే భావన రావాలి. అప్పుడేమవుతుంది, ఆ గురువు గారు తర్ఫీదిస్తాడు, ఎవరికి దేనిలో నైపుణ్యం ఉందో అది ఇస్తూ ఉంటాడు. అట్లా ఉభావంగా ఉన్నాడు అనుకోండి, ప్రకటన బోర్డు తిప్పినట్లుగా ఉంటుంది. ఇక్కడ అన్ని దొరుకును అనేది బోర్డు తిప్పిచేసి ఉంటాడు, అదేం కనబడుతుంది అక్కడ. కనుక పదవిడు కనుక పదం వాడుతున్నాడు. గురువు యొక్క సన్నిధిలో కొంతకాలం ఉంటే ఈ వేరేనే భావం తొలగితే, ఆత్మీయత అన్న భావం కలిగితే, లౌకిక సంసారాన్ని తొలగి అటువంటి వాతావరణంలో వాళ్ళ చిత్తం శుద్ధమైతే అప్పుడు గురువుకి అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు గురువుకి దీనికి అనుగ్రహించాలని భావన కలుగుతుంది. మళ్ళా వెనక్కి వస్తున్నాం. గురువు యొక్క సన్నిధిలో కొంతకాలం ఉంటే, వేరేనా భావం తొలగితే, ఆత్మీయత అనే భావం కలిగితే, లౌకిక సంస్కారాలన్నీ తొలగి అటువంటి వాతావరణం వాటి చిత్తం శుద్ధమైతే మనసు, అప్పుడు ఆ గురువు కళ్ళు తెరిచి చూస్తాడు. ఇవన్నీ కూడా నవవిధ భక్తికి సంకేతం. శ్రవణము, స్మరణము, కీర్తనము, పాదసేవ, అర్చన, నమస్కారము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదన. సఖ్యం కావాలి, సేవ చేయాలి, ఆయన హృదయపూర్వకంగా విశ్వసించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన పాదసేవ చేయాలి, ఆయన గుణగణాలను కీర్తించాలి, ఆయన నిరంతరం స్మరించాలి, ఆయన గురించి వినాలి, వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి. అప్పుడు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడు ఇస్తాడో అది ఎవరికి తెలియదు.
ఆయనకు అనుగ్రహం కలిగినప్పుడు మాత్రమే ఉపదేశిస్తాడు. ఊరికి ఏదంటే ఇవ్వడండి, ఎవరంటే ఏదైనా మాట్లాడండి, పర్మిషన్ ఇవ్వాలా, ఇస్తేనే మాట్లాడతాడు. అదేంటండి వాడికి మాత్రం చెప్పాడు నాకు మాత్రం చెప్పలేదంటే అది ఆయనకు సంబంధమే లేదు. అది ఎదుటి వాడి సంస్కారాన్ని బట్టి ఉంటుంది, ఎదుటి వాడి భావాన్ని బట్టి ఉంటుంది. వాడి భావం కరెక్ట్ గా ఉంటే వాడికి చెప్పడం జరుగుతుంది, వీడి భావంలో కొంచెం తేడా ఉంటే వీడికి చెప్పడం జరగదు. ఆ క్షణం మరుక్షణం జరగచ్చు. కాబట్టి అట్టి అనుభవము అట్టి దివ్యానుభూతి కలిగాక ఇంకా లౌకిక విషయాల మీద మనసు పెట్టడం వీలే కాదు. అట్టి అనుభవం ఏది గురువు యొక్క స్థితి అనుభవం, అటు దివ్యానుభూతి తనకు కలిగాక ఇంకా లౌకిక విషయాల మీద మనసు పెట్టాలంటే అసలు పెట్టామన్నా కూడా వీలు కాదు. సార్ మనకైతే ఎంతమంది టీవీల సినిమాల మీద ఉన్న మనసు ఇప్పుడు టీవీల మీద మనసు సినిమా మనకు ఉందే, మనం చిన్నదే, అది చిన్నది అంటే ఇది ఆధ్యాత్మిక అనుభూతిలో ఇసుక రేణువులో ఒక కోటో వంతు ఏది ఈ సినిమాలు టీవీలు మానడం, చూడడం మానడం. ఏది ఆధ్యాత్మిక ఇసుక రేణువుల్లో ఒక రేణువులో కోటో వంతది. మరి ఒక ఇసుక రేణువు కావడానికి ఎంతకాలం పడుతుంది? అనేక ఇసుక రేణువు అయితే కదా ఒక ఇటుకరాయి వస్తుంది, అనేక ఇటుకరాయి అయితే కదా ఒక ఇల్లు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని స్టెప్పులు ఉంటాయండి. అంటే ఆ దివ్యానుభూతి లేకపోతే వాడు లౌకిక మీద ఉంటాడు. చిన్నపిల్లవాడు అన్నం తింటాడు, వేసిస్తాడు, ఎవరైనా విస్తరణ తింటుంటే గబగ వచ్చి పాకాలు దాటి తింటాడు. మనం చేయగలం ఆ పని? మనకు వివేకం వచ్చింది పెద్ద అయిన తర్వాత. అంతెందుకంటే మనం అన్నం తింటాం, మళ్ళా తిరిగి ఆ ప్లేట్ ఎత్తుకోబోతుంటే మళ్ళీ అన్నం పెట్టాలంటే మళ్ళీ ఆ ప్లేట్ కడిగి వచ్చి పెడుతాను తింటున్నాం. నేనండి, మీరు కాదు. ఎందుకంటే మనుషుల అవగాహన ఉంది, భేదం ఉంది. మరి ఇది ఎంగిల్ చేసిన ప్లేటు, ఇది ఎంగిల్ చేసిన ఇస్తరాకు అనే భేదభావం ఏర్పడుతుంది. అలా కాకుండా ఇది మనం తినేదే కదా, మనతో ఉన్నదే కదా అనే భావన ఎప్పుడైతే వస్తుందో భేదభావం ఉండదు. ఈయన మనవాడు, ఈయన మనకు సద్గురువు అనే భేదభావం ఉంటే అనుభూతి పొందలేము. భేదభావం లేకుంటే అనుభూతి పొందగలం. అందుకని గురువు యొక్క అనుగ్రహం కలిగాక అటు అనుభూతిని చవిచూసిన తర్వాత లౌకిక విషయాలు పులిస్తిరాక వలె కనిపిస్తుంది. వాటి మీద మనసు మామూలుగా పోవాలన్నా పోదు. అది అండి ఉపదేశం అంటే. ఇప్పుడు అలా ఇచ్చేటువంటి స్తోమత కలవాళ్ళు లేరు, ఇస్తే పొందేవాళ్ళు లేరు, ఇచ్చేవాళ్ళు లేరు, పొందేవాళ్ళు లేరు. ఒకవేళ ఇవ్వడానికి అందరూ సిద్ధమే, పుచ్చుకోవడానికి కూడా చాలా మంది సిద్ధమే. కానీ ఉండవలసిన రెండు ఉందే, అది మాత్రం లేదు. ఇవ్వడానికి అందరూ సిద్ధమే, ఈ ప్రకృతి అంతా ఉంది, ఇవ్వడానికి రెడీగా ఉంది. పుచ్చుకోవడానికి నా బొడిగాడు కూడా ఉన్నాడు, కానీ రెండు లేదు, రెండు కండిషన్స్. అదే నిష్ట, సద్గురు. ఉందని నేను అనుకుంటూనే ఉంటా, కానీ ఆ అనుభూతి మాత్రం లేదు. ఆ నిష్ఠా సద్గురు అంటే మళ్ళా ఇక్కడి నుంచి మళ్ళా వెనక్కి వెళ్ళాలి. సాయినాథు తన గురువు ఏ విధంగా సేవించాడు, భరద్వాజ మాస్టర్ గారు తన భావాన్ని ఏ విధంగా ఆరాధించాడు, ఆ నాట్యాన్ని ఏ విధంగా వహించాడు. ఇక్కడ భరద్వాజ మాస్టర్ ఎందుకు చెప్పుకుంటున్నాం? భాగవతం చదివాం, వాళ్ళని చూడలేదు. పెరిగి పురాణం మనం ఎవరు చూడలేదు. మాస్టర్ గారు ప్రసిద్ధంతో 1989 వరకు ఉన్నారు, ఆయన చూసిన వాళ్ళు ఉన్నారు. అది మనం గమనించాలి.
అంటే ఎక్కువ కాలేజీలు ఉన్నాయి, పెద్ద పెద్ద విద్యాసంస్థలు ఉన్నాయి, పెద్ద పెద్ద కోర్సులు ఉన్నాయి, కానీ వాటిలో చదువు అనేది ఉందా? ఎందుకని ఆ మాట అంటున్నాం? చదువుకున్నాం తన పట్ట అనుకుంటున్నారు కదా. అది డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. త్యాగం అనేది ఎంతమందికి ఉండి వెళ్ళని లెక్క పెట్టచ్చు. అంటే నేతి బీరిగల నేతి ఎంత ఉందో అంత ఉంది ఆ విద్యా సంస్థలో. అదేవిధంగా ఆధ్యాత్మికలో కూడా, అదేవిధంగా ఉపదేశాల్లో కూడా. నేతి బీరకాయ అంటే అందులో నెయ్యి ఎంత ఉంటుందండి? అలాగే ఉపదేశంలో కావచ్చు, ఆధ్యాత్మికలో కావచ్చు, ఆ విద్యలో కావచ్చు, డబ్బులో కావచ్చు. డబ్బు సద్వినియోగం చేసుకుంటే మంచిది, కానీ దుర్వినియోగం అవుతుంది. డబ్బు మొత్తం కాల్చేస్తున్నాము. సంతరించుకోవాలి. అందుకే ఈ గొడవ అంతా మనకి మీకు ఎందుకు రాయినా, ఆ ఉపదేశం ఇట్లాగే ఏడుస్తూ ఉంది కాబట్టి నీకు నిర్దిష్టంగా ఈ పదం అండర్లైన్ చేసుకుందాం. నిర్దిష్టంగా అవునని తెలుసుకున్న మార్గాన్ని పట్టుకొని దాన్ని ఆచరించుకుంటూ వెళ్ళు. తప్పకుండా నువ్వు గమ్యాన్ని చేరుతావు. నిర్దిష్టంగా పదం మాట్లాడండి. నిర్దిష్టంగా అంటే యోచన ఉండాలి. ఎలా ఉత్తమ యోచన ఉండాలి, బాగా ఆలోచించాలి, ఇది సరైంది అని విశ్వసించాలి. దాన్ని పట్టుకెళ్ళిపో. దానికి కృష్ణ భగవానుడు ఉన్నాడు, యద్భావం తద్భవతి అని చెప్పాడు. దేనిని మనసు నిలుపుతావో దాన్ని తప్పక పొందుతావు, భ్రమరకీటకం లాగా. వాస్తవం అంతే. నాకు దేని మీద నాకు మనసు ఉంటుందో దాన్ని నేను పొందగలను. నాకు విద్య మీద ఉంటే విద్య, ఆట మీద ఉంటే ఆట, పాట మీద ఉంటే పాట, లేదా రాజకీయం మీద ఉంటే రాజకీయం, అధికారం ఉంటే అధికారం, కీర్తి ఉంటే కీర్తి. వీళ్ళు ఏది శాస్త్రం ఏది అశాస్త్రమో అది గుర్తించాలి. అది యోచన అన్నాడు. నిర్దిష్టంగా పదం మాట్లాడండి. అధికారం అనుకున్నాను, అధికారం నిర్దిష్టంగా ఆలోచించు. నిర్దిష్టంగా అధికారం ఎంతవరకు ఉంటుంది కాబట్టి పట్టుకోవడమా, దాన్ని పట్టుకోవడమా, ఇంకో దాన్ని పట్టుకోవడం ఆలోచించు. అందుకనండి సాయినాథుడు ఈ కాలానికి అనుగుణంగా ఉపదేశ పరిగెత్తుతాడు ఆయన అని చెప్పడం. మనకి ఆయన ఏం చెప్తున్నాడు? మరి ఆయన ఆశ్రయించాం, మనకేంటి మార్గం? మన మార్గం ఏంటి? చెప్పేసి అడుగుతూ పోవద్దన్నాడు. మరి మార్గం కావాలి కదా. మన మార్గం ఏంటి? ఇది కూడా కావాలి కదండి. మరి బాగా ఉపదేశంకి వస్తే ఆయన స్వప్నంలో చెప్పాడు, లేదా ఇంకొకదా చెప్పించాడు. 9వ అధ్యాయంలో ఉంది. రాధాబాయి క్షేమత్వం చెప్పించింది, రాధాబాయికి సంగతి చెప్పించాడు. అలాగే శ్యామకి పురాణం ఒక అర్థం కాకపోతే దేవాలయానికి వెళ్ళమని చెప్పించాడు. అలాగే దాసగనికి ఈశోప్రసాదాన్ని చెప్పించాడు పని పిల్లల ద్వారా. ఆయన అనుకుంటే శరీరం లేకపోయినప్పటికీ కూడా ఆయన మనకు సమాధానం చెప్తాడు. నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెప్తుంది. అందుకే సాహిత్యంలో మీరు వెళ్ళిపోతే ఎలా అని అందరూ అనుకుంటారంటే, నేను సమాధానం చేసి కూడా ఎవరైనా పొరపాటు చేస్తే నేను గత నుంచి కొడతానని రాస్తాడండి సాహిత్యం గ్రంథంలో. అబ్దుల్ జాన్ అధ్యాయ అనుకుంటాను కూర్చుంటే చివరి పేర. నేను సమాధానం చేసి కూడా నేను బెత్తతో కొడతానన్నాడు. అదే అనుగ్రహం. మనం సరిదిద్దా అంటే అదే అనుగ్రహం. మనం పక్కదాన పోతున్నామంటే అది అనుగ్రహం, సరిదిద్దడం. అది సద్గురు యొక్క కర్తవ్యం. మరి సద్గురు సేవ, అది ఆ సేవలో సాన్నిధ్యంలో ఆయన సాన్నిధ్యం పొందాలి, బెరుగుతనం పోవాలి, చురుకుతనం రావాలి, సాన్నిధ్యం పెరగాలి, ఆత్మసంబంధం కలగాలి, ఆ ఆత్మబంధాన్ని పెంచుకోగలగాలి. అప్పుడు వారి అనుగ్రహం మనకు కలగాలి. ఇంత తతంగా ఉంటుందండి. బాబా గారు గురువు గారు అని చెప్పిన కథ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన చెప్పిన సమగ్రంగా పెట్టి చూసుకుంటూ ఉండాలి. అటు మంత్రోపదేశం వరకు వెళ్ళినా సరే, అట్లా కాకుండా ఉన్నా సరే, ఎవరికైనా
అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటో తెలిసి ఆచరించేటటువంటి యోగ్యత, పరిపాకము మనస్సు కలగాలంటే, సరైన అవగాహన కలగాలంటే సద్గురుని సేవించడం అవసరమని మహర్షి గారు మనకి ఒకటి చెప్తున్నాడు. సద్గురు సేవ అంటే వ్యక్తి సేవ కాదు, బాగా వ్యక్తి సేవ కాదు. ఈ సృష్టి అంతా సద్గురువే. అవి ఏం చేస్తున్నాయో, ఏం చేసి చూపించాయో అవి మనం చేయడం. బాబా ఏ విధంగా తన గురువుని సేవించి ఎలా సేవించమని చెప్పాడో అలా చేయడం. మాస్టర్ గారు బాబా చెప్పినట్టుగా ఏ విధంగా తన జీవిత విధానాన్ని మలుచుకొని ఆచరించి ఆయన సఫలీకృతయ్యాడో దాన్ని చూసి మనం నేర్చుకోవడం. అంతేగా ఒక వ్యక్తి వేగి కాలు పిసకడమా, చేయి పిసకడమా, వారు చెప్పిన మాట వేదవాక అనుకోవడమా కాదు. ఆయన చెప్పిన మాటని మనకు అర్థం కాకపోతే విమర్శించడం కూడా అలవాటు చేసుకోగలగాలి. అంతటి శక్తి ఏర్పడగలగాలి. ఇవన్నీ వివరించాడండి ఇక్కడ మాస్టర్ గారు. అదే నిజమైన బంధం అవుతుంది, అదే నిజమైన సంబంధం అవుతుంది, అదే నిజమైన ఆత్మబంధం అవుతుంది. ఆ ఆత్మీయత పెరిగే కొద్దీ ఆయన సద్వివేక అనుగ్రహం పొందగలం. అందుకే ఎవరో కొంతమంది పుణ్యం వల్లనే, పురజన పుణ్యం వల్లనే అని పదం కూడా మాట్లాడండి మాస్టర్ గారు. ఇక్కడ కలుస్తున్నారు, ఎందుకోసం వారికే తెలియదు. అటువంటి బంధాన్ని మన భరద్వాజ మాస్టర్ గారు, మనం ఎందుకు మాస్టర్ గారు కలిసామో మనకి ఏమైనా తెలుసా అండి? కానీ మనల్ని కలుపుకున్నాడు ఆయన. కలుపుకొని నన్ను చూసి నేర్చుకోండి అని ఆ కూరమాసంలో కూర్చొని మన ఎదురుగా మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు ఆయన. ఆ ధ్యాసతో మనం ఎరుకుతో మనం ఉండాలి. అది నేను సత్సంగంలో పూజలో వచ్చింది కూడా. ఆయన హృదయ దృష్టి మన మీద ఉంచున్నాడు, ఆయన మన మీద ఉంచున్నాడు. కృతజ్ఞతాభావంతో మన హృదయమంతా నింపుకోగలగాలి. అప్పుడు ఎటువంటి లౌకిక విషయం లోపల ప్రవేశించడానికి అవకాశమే ఉండదు. ఆయనే మన సర్వస్వం. అటువంటి సర్వేశ్వరుడైన శ్రీ ఆచార్య భరద్వాజ మాస్టర్ గారికి శిరస్సు వచ్చి పాదావందనం చేస్తూ సత్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।